ఈరోజు బీపీఎం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే పెద్దలు చెప్పారు, మన సురేంద్ర సార్ గారు చెప్పారు, ముఖ్యంగా ఈ విద్య అనేటువంటిది మనిషికి మూడో కన్ను లాంటిది. ఇప్పుడు ఈ విద్యకు సంబంధించి చాలా విపత్కరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. విలువలు వాటి యొక్క ప్రాధాన్యత గురించి ప్రజలు చాలా సగౌరవంగా, మనకి విలువలు లేనిదే విద్య అభ్యసించడం అనేది సాధ్యం కాదు. సంస్కారం లేనటువంటి విద్య ఇంత పశువుతో సమానమైనటువంటిది మనందరికీ తెలుసు. మరి పూర్వకాలంలో విద్య అనేటువంటిది కేవలం కొన్ని వర్గాల వారికి మాత్రమే ఉండేది. ఓటాకు మొదట్లో కొద్దిమందికి ఏ విధంగా ఉండేదో ఈ విద్య అనేటువంటిది వేదాలు, వేదంగాలు, ఉపనిషత్తులు ఇటువంటివి కొన్ని అగ్రవర్ణాల వాళ్ళకే ఉండేది. తర్వాత కాలంలో బౌద్ధుల కాలంలో మహాయానం, హీనయానం, తర్వాత ఈ విద్య అనేది పలు రకాలుగా రూపాంతరం చెందుతూ నేడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో సార్ చెప్పారు. మరి ఈ విద్యకు చారిత్రక నేపథ్యాన్ని తీసుకుంటే ఇస్లామిక్ విద్యలో తర్వాత అరబ్బులు కూడా ఈ విద్యా విధానంలో మార్పులు తీసుకురావడం జరిగింది మన దేశంలో. తర్వాత వచ్చేసి ఆంగ్లేయుల విద్యా విధానం ప్రభావం మనం ఇప్పుడు ఉన్నటువంటి విద్యలో చాలా ప్రభావం చూపించే ఉంది. మరి 1882 హంటర్ కమిషన్ నివేదిక ఆధారంగా అప్పుడు మొదలైంది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈ మొట్టమొదటిసారిగా పేద బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా ఈ యొక్క విద్యను అందించాలి. ఎందుకంటే మనిషిలో అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి, వాటిని వెలికి తీసేటువంటి దివ్య ఔషధం విద్య. విద్యను అభ్యసించేవాడు ఇప్పుడు మనకి 86 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశిలో మనిషికే చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆలోచించేటువంటి విచక్షణ జ్ఞానం ఉంది. ఆ విచక్షణ జ్ఞానాన్ని మంచి చెడులకు ఉపయోగించేటువంటి దివ్య ఔషధమే విద్య. మరి తల్లిదండ్రుల తర్వాత అంత శక్తి, అంత ఏదైనా మార్పు చేయగలిగేటువంటి శక్తి ఒక టీచర్స్కి మాత్రమే ఉంది. చెప్పారు కదా ఈరోజు తల్లిదండ్రులతో ఈ గురువులతో పాటు తల్లిదండ్రులు కూడా విద్యార్థులని తప్పనిసరిగా పట్టించుకోవాలి. మరి అప్పటి నుంచి మొదలైనటువంటి విద్యలో ప్రభుత్వాలు చాలా వరకు ఖర్చు చేస్తూ ఉన్నప్పటికీ వాటి యొక్క ఫలాలు నిష్ప్రయోజనంగా ఉన్నాయి. మనకి మొదలైన కమిషన్ 1952-53, తర్వాత వచ్చేసి కొఠారి కమిషన్ అనేటువంటిది చాలా కీలకమైంది. దేశ భవిష్యత్తు, జాతి నిర్మాణం అనేది తరగతి గదిలోనే ప్రారంభం అవుతుంది అనేటువంటిది అక్షర సత్యం. నేటి పిల్లలే రేపటి పౌరులు అనేటువంటిది నిదర్శనానికి తరగతిలో విద్యార్థి యొక్క తీరుతెన్నులు మారితేనే దేశ భవిష్యత్తు అనేటువంటిది. ఎందుకంటే మన దేశం చాలా వరకు పేద దేశం, వెనకబడినటువంటి దేశం, రైతాంగంతో కూడినటువంటి దేశం. ఈ దేశంలో ఈ విద్యార్థుల్ని వాళ్ళకి పట్టించుకునేటువంటి తీరిక గతంలో చాలా తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు పెరుగుతూ వస్తూ ఉంది. ఎందుకంటే అవగాహన పెరిగింది, విద్య యొక్క ప్రాముఖ్యత పెరిగింది, విద్య వ్యాపారం అయ్యింది. ఇటువంటి తరుణంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మీకు సంపద ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ విద్య లేకపోతే సమాజం గౌరవించలేనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అటువంటి విద్య కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మనం గతంలో ఇదే పాఠశాలలో మాకు కింద బెంచీలు సైతం లేవు కాదు. మరి అటువంటి తరుణంలో నాడు నేడు కింద ప్రభుత్వం ఈ ఇటువంటి బెంచీలు కానివ్వండి, ఫర్నిచర్ ఎంతో ఉపయోగకరమైనటువంటి విద్యార్థులకు అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మెటీరియల్స్ నాణ్యతతో కూడినటువంటి వాటిని ఇవ్వాలని చెప్పి వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ మండల పరిధిలో ఒకనొక సమయంలో ఈ యొక్క మెటీరియల్ సరిగా లేదనేటువంటి ఉద్దేశంతో బిల్లులు వాటిని ఆర్టీఐ కింద సేకరించి రాష్ట్ర సమాచార కమిషన్ కూడా ఈ బిల్లులను చెల్లించాల్సినటువంటి ఈ నాణ్యతతో కూడినటువంటి ఏదైనా కానీ ఉంటే వారికి అందించాలని చెప్పి మనము విజయవాడ, అంతకుముందు హైదరాబాద్లో ఉన్నటువంటి వారికి దృష్టికి కానీ తీసుకెళ్లడం జరిగింది. ఆ విధంగా మా పరిధిలో సురేంద్ర గారి సహకారంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ గ్రామ ప్రజలు, ముఖ్యంగా బీడీసీ అనేటువంటిది మనం ఏర్పాటు చేయడం జరిగింది. అందుబాటులో లేనప్పుడు మనకు రంగాజం మఠం ద్వారా ప్రతి ఆదివారం పెట్టేవాళ్ళము. ఇక్కడ కానీ పుస్తక నేస్తం అనేటువంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పుస్తక నేస్తం అనేటువంటిది పుస్తకాలు అంకితం కావాలి, సెల్ ఫోన్లు దూరంగా ఉండాలి. ఇదే కాదు 18 సంవత్సరాల వరకు కొన్ని దేశాల్లో సెల్ ఫోన్లు ఇచ్చేటువంటి అవకాశం లేదు.
కాబట్టి సెల్ ఫోన్లు ఎప్పుడైతే దూరంగా ఉంచగలిగితే ఆ విద్యార్థిలో మంచి నైపుణ్యాలు, ఈ పఠనాశక్తి పెరిగి వారిలో ఇంకా అభ్యసించేటువంటి సామర్థ్యాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంకా టైం చాలా మంది ఉన్నారు కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా నమస్కారాలు, ధన్యవాదాలు.